మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వరకు ప్రార్థన చేసిన గంగమ్మ గారికి, అలాగే ప్రసన్న గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ అధ్యాయం చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడైతే మన బైబిల్ గ్రంథం మామూలుగా మనం చదువుకుంటామైతే ధన్యుడని ఎప్పుడు అనుకుంటామంటే, మనం ఏదైనా ఆస్వాదించబడినప్పుడు, మనం ఏదైనా దీవించబడినప్పుడు ఇటు రీతిలో మనం ధన్యుడని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, నా నిమిత్తము మీరు హింసించబడినప్పుడు, బాధించబడినప్పుడు, మేము లేన్న కొట్టినా తిట్టినా కానీ ఏమంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే అది మీకు ధన్యత అంటున్నాడు. ఎందుకు ఈ రీతిలో అంటున్నాడంటే, ఈ నేటి సమాజం చూసుకున్నట్టయితే అనేక చోట్ల అనేక సార్లు క్రైస్తవుల మీద అనేకమైన ఇబ్బందులు, అనేకమైన మార్గాల్లో కూడా వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. మనకి ఏమంటే, అక్కడ ఒక బస్సులో సువార్త చేయడానికి అనేకులు వెళ్తున్న సమయంలో ఏమవుతుందంటే, అక్కడ సువార్త చెప్పడానికి వెళ్తున్నారు. కొంతమంది మతోన్మాదులు ఏం చేశారంటే, వాళ్ళని అడ్డగించి వాళ్ళని కొట్టి హింసించారు. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తారంటే, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, ప్రేమ చేసింది ఏంటంటే, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, అనేకమైన సమస్యల నుండి చనిపోయిన వారు లేపారు, కుష్ఠరోగులను బాగుపరిచారు. ఇవన్నీ చేసిన అతనికి ఏదైనా చేయగలడు, అన్ని సమస్తం అతని చేతిలో ఉన్నాయి. కానీ అతను ఏం చేశారంటే, మానవునిగా పుట్టి, మనం ఈరోజు అంటాం నాకు ఉన్న కష్టాలు మీకుంటే తెలుస్తుంది అంట. కానీ దేవుడు నరరూపతిగా పుట్టి, ఏ పాపము ఏ కలంకము లేకుండా సజీవంగా ఈ భూమిపై 33.5 సంవత్సరాలు ఉండి మరణించి మళ్ళీ తిరిగేసి పునరుద్ధాన్ని మన యేసయ్య మనకు నేర్పిన పాటలను బట్టి మనం ఈరోజు ఎటువంటి సువార్తను మనం ప్రకటిస్తున్నామంటే, ఇటు రీతిలో మనం చూసినట్టయితే హింసించబడిన ఇక్కడ పౌలు యోహాను ఇక్కడ సువార్త చేసిన సమయంలో అక్కడ కూడా వాళ్ళని అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు ఇలాగా చేస్తున్నప్పుడు, ఇలాగా మీరు సువార్త చేసిన మేము చేయొద్దు అంటున్నా కానీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, అక్కడ దేవుని చిత్తం మేము చెయ్యకపోతే మీ చిత్తం చేయాలని మేము అనుకోవట్లేదు. దేవుడు మాకు ఏదైతే చెప్పాడో వాళ్ళని లోకరీతిగా ఉన్నప్పుడు వినొచ్చేమో కానీ ఇక్కడ దేవునికి ప్రసారం చేయదన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ప్రసారం చేయకుండా దేవుని నామాన్ని కనపరుస్తారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మంది ఏమంటారంటే, ఈ యొక్క క్రైస్తత్వం ఇది ఒక అమెరికా వాళ్ళ దేశం, అమెరికా వాళ్ళు వచ్చింది, ఇంట్లో బయట ప్రపంచం నుంచి వచ్చిందని చెప్పుకుంటారు. కానీ దేవుడు సువార్త చేసే సమయంలో అతనికి ఉన్న 11 కేరళ ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్తను ప్రకటించారు. క్రీస్తు పూర్వం 52-54 సంవత్సరంలో ఆయన వచ్చి ఇక్కడ అనేక గొప్ప కార్యాలు ఫస్ట్ కూడా మార్పు చెందారంటే బ్రాహ్మణ్సే అక్కడ మార్పు చెందారు. అటువంటి రీతిలో ఆయన సువార్త చెప్పాడు. ఆయన సువార్త అనేకమైన అపోస్తులైన పౌళ్ళు వీళ్ళందరూ చేసిన సువార్త ఏంటంటే, అప్పుడు దాకా మనం చూసినట్లయితే హింసించి వాళ్ళు చేసినప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఒక స్టెఫన్ కోసం చూసుకుంటాం. ఆయన చూసినట్టయితే ఆయన చేసిన పరిచర్య ఏంటంటే, ఆయన అపోస్తులైన పౌలు శిష్యులు ఇలా సేవ పరిచర్య పెరుగుతున్న ప్రాంతంలో ప్రవహించిన సమయంలో ఏం జరుగుతుందంటే, అప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేయడం టైం సరిపోదని వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని 7 నియమించుకుంటారు. అందులో ఒకడైన స్టెఫన్ ఏం చేస్తారంటే, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని ఎప్పుడైతే వాడుకోవడం మొదలుపెట్టాడో అనేకమైన అద్భుతాలు చేసినప్పుడు దీని ద్వారా అక్కడ అద్భుతంగా జరుగుతుంది. అక్కడ జరుగుతున్న కార్యం బట్టి అనేకలు మార్పు చెందుతారు. ఇది ఇతనికి ఎలా వచ్చిందంటే, అక్కడ ఉంటుంది విశ్వాసము, ఆత్మవిశ్వాసంతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ నిండుకొని అప్పుడు అతను చేసే కార్యక్రమేనండి ఎన్నిటిని అతను ఆశించబడతానని అప్పుడు కూడా ఏం చేశాడంటే, సౌలు ఇంకా పౌలుగా మారబడినప్పుడు ఎప్పుడైతే అక్కడ క్రైస్తవుడని కనిపించాడో, ఆ క్రైస్తవుడు కనిపించిన వెంటనే వాళ్ళని చంపేయమని సౌలుకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు సౌలు ఏం చేసినట్టే చంపేశాడు. అట్టి రీతిలో ఉన్నప్పుడు స్టెఫన్ ఏం చేశాడంటే చంపడానికి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. దాన్ని ధృవీకరించింది ఎవరంటే సౌలు. ఇప్పుడు సౌలు కోసం మాట్లాడుకుంటున్నాం కదా, ఎప్పుడైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాడో దేవుని చేతిలో పడ్డాక ఏమయ్యాడంటే అతను పౌలుగా మారి ఈరోజు అనేకమైన సువార్తలు అతని ద్వారా మనం చూసుకున్నాడు, మనం దాంట్లోంచి తెలుసుకుంటున్నాం. అటువంటి రీతిలో ఇక్కడ మనం చూసినట్టయితే ఎప్పుడైతే ఆసియా ఖండానికి
తోమా గారు వచ్చారో, తోమా గారు వచ్చి అనేకమైన సువార్తలు ప్రకటించి దీని ద్వారా ఈ వచ్చిన సువార్తను ప్రకటించారు. కానీ ఎక్కువ మంది ఏమంటారంటే అమెరికా దేశమస్తులు అంటారు. అమెరికా అసలు ఎప్పుడు వచ్చిందంటే 1492లో మన అమెరికాలో కొలంబస్ అనే ఒక అతను దీన్ని కనుగొంటారు. దీన్ని కనుగొనక ముందు మనకు భారతదేశానికి సంవత్సరాల క్రితం ఈస్ట్ ఇండియా రవికిరణం అని అతని ద్వారా మనకి ఈ యొక్క అమెరికా ఉందని కనుగొనటానికి దాని ద్వారా వచ్చారు. కానీ మనం ఎప్పుడైతే భారతదేశానికే సువార్త ముందు వచ్చింది, ఆసియా ఖండంలోనే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. అటువంటి రీతిలో ఉన్నవారు మనకు కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఇది మన మతం కాదు, మన భాష కాదు. మతం ఎప్పుడు ద్వేషాన్ని పెంచుతుంది, ఇప్పుడు చంపడానికి చేయడానికి చేస్తుంది. కానీ అక్కడ చూసినట్లయితే మన వాళ్ళు అంటారు కంటికి కన్ను పన్నుకి పన్ను తీయాలంటారు కదా. మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తానంటే ప్రేమపూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమ కలిగిన వాడు కనుక అతన్ని సిలువ వేసినప్పుడు అనేకులు కొడలతో కొట్టినప్పుడు చంపుతున్నప్పుడు కూడా అతను ఏం చేశాడంటే అతను ఒకే ఒక మాట అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించమని చెప్పాడు. అటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు అక్కడ అలాగైతే ఈరోజు తిరగబడుతున్నప్పుడు ఆ తర్వాత సౌలు పౌలుగా మారాడు. అదిని కూడా అనేక విమర్శించారు. కానీ అతను ఏం చేశాడంటే ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయలేదు. నిజంగా చేయాలంటే అతను కూడా ఎంతమందిని చంపొచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ అతను చూపించాలి కాబట్టి ఆ ప్రేమను అతనిలో ఉన్నది. అటువంటి ద్వారా అనేకులు మార్చారు. అలాగే అది అయిపోయిన తర్వాత 100 నుంచి 314 సంవత్సరాలు రోమేలు కాలంలో రోమేలు పరిపాలన చేసినప్పుడు అనేక సార్లు క్రైస్తవుల్ని హింసలు పెట్టారు. అనేక మార్లు దేవుణ్ణి ప్రజలకు హింసలు పెట్టినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే దాంట్లో ప్రజలందరినీ హింసించినప్పుడు అక్కడ చూసినట్లయితే యొక్క విధంగా అక్కడ పరిపాలన చేసినప్పుడు అక్కడ ఏంటంటే క్రైస్తవుడు కనిపిస్తే చాలు వాళ్ళని ఏం చేసేవారంటే అక్కడ ఒక ప్రాంతం తీసుకెళ్ళి దాంట్లో సింహాలకి ఆహారం కింద వేసేవారు. ఆ సింహాలకు ఆహారం కింద వేసినప్పుడు ఏం జరిగే కార్యక్రమం ఏంటంటే క్రైస్తవులకు వేసినప్పుడు అటువంటి రీతిలో కొంతమంది కాల్చేవారు, కొంతమందిని ఎలా చేసేవారు. అటు చేసిన సమయంలో జరుగుతుంది ఏంటంటే అక్కడ రోమీ చక్రవర్తులు చేసినప్పుడు బోర ఊదుకొని సంబరాలు చేస్తున్నారు. అటువంటి రీతిలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక ఆయన పొలికార్ అనే ఒక దైవ సేవకుడు ఉద్భవించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా సిలువేసినప్పుడు రోమా ప్రజలు ఎలాగైతే ఈయన్ని చంపేయండి అన్నారో ఇక్కడ కూడా పొలికార్ అనే అతన్ని రోమాలో ఉన్నప్పుడు అక్కడ ఏం చేశారంటే అతన్ని కూడా సీజర్ ఏం చేశాడంటే చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ కూడా అతనికి ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు పూజిస్తున్నావు కదా, నువ్వు యేసుని కాకుండా నన్ను పూజించి నన్ను గణపరచావంటే నిన్ను విడుదల చేస్తా అంటారు. కానీ అతను ఒక మాట అంటాడు ఏమంటే అతను చనిపోవట నాకు ఎప్పుడైనా జరుగుతుంది, చనిపోయినా కూడా క్రీస్తు వరకు చనిపోస్తాను, కానీ నేను నిన్ను పూజించను, నిన్ను పొగడని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోపం వచ్చి ఒక స్తంభానికి అతను కట్టేసి కింద మంట వేసి అతన్ని చంపేస్తారు. అప్పుడు చంపినప్పుడు కూడా అతను చివరిగా ఏమంటానంటే నేను ఇక్కడ ఒక గంట సేపు 2 గంటల్లో నేను కాలుతాను, కానీ మీరందరూ కూడా ఏమవుతారంటే దేవుని నమ్ముకోకపోతే గనక యుగ యుగాలు కూడా నిత్య నరకంలో మీరందరూ పాలవుతారని అక్కడ కూడా చనిపోయే ముందు కూడా అతను సువార్త చేసి చనిపోయాడు. అట్టి రీతిలో అనేకులు ప్రాణత్యాగాలు చేసి అనేకులు శ్రమలు పడి ఈరోజు మన క్రైస్తవాన్ని ఇలా నిలబెట్టి దాని ద్వారా నడిపిస్తున్నారంటే అనేక మార్లు మనకి చూసినట్లయితే ఇక్కడ మనకు పరిచయం చేయడానికి చాలా మిషనరీస్ వచ్చినాయి. ఇప్పుడు మన పక్క వాళ్ళకి మనం బాగోపోతే మనం వెళ్ళి మనం. కానీ ఈ మిషనరీస్ వచ్చి ఏం చేసినంటే బాగున్న వాళ్ళు కాదు, కానీ కుష్ఠ రోగులకి ఇలాంటి ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఏం చేసేవారంటే వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క ప్రేమను చూపించు. అందుకే చాలామంది ఏం చేసేవారంటే అతను చూసినప్పుడు అనేక మార్లు సంతోషించేవారు. ఎందుకంటున్నానంటే ఆ దేవుడు ఎప్పుడు బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎప్పుడైతే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతో వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే దేవుడు సువార్త ప్రకటించారు. ఎప్పుడు చేసినప్పుడు అది కూడా నేటి సమాజంలో అనేక మిషనరీస్ వస్తున్నాయి. వాళ్ళు నిజంగా
బోల్డ్ ఆస్తి ఉంది, దేవుని పరిచర్య చేయాలని వాళ్ళకి తినకుండా లేకుండా కాదు, కానీ ఇక్కడికి వచ్చి మన ప్రజలకు సువార్త చేయాలని వాళ్ళకున్న ధనమంతా కూడా హెచ్చించి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తుంటే మన వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, ఇక్కడ గ్రహం బెల్ అని మీరు ఏంటంటారు, ఆస్ట్రేలియా నుంచి మనకి ఒరిస్సా ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న కుష్ఠరోగులకి పరిచర్య చేయడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పరిచర్య చేశారు, చేపించి ఇక్కడ వచ్చి ఒక స్థలంలో కారులో తన 2 పిల్లలు అతను పడుకున్నప్పుడు ఆ కారుతో పెట్రోల్ పోసి అంటించేసి చంపేశారు. అప్పటికే ఆ భార్య ఏమందంటే వాళ్ళని ఏమైనా శిక్షించమంటారని అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, వాళ్ళనే నేను క్షమిస్తాను చెప్పి. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు చూసుకున్న బైబిల్ ప్రభువైన యేసుక్రీస్తు వారి దాని నుంచి వాళ్ళకి వచ్చింది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అయితే లోకము మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించిన వాడను. మన పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం తెలుసుకున్న వాక్య భాగం ఏంటంటే, ధైర్యం తెచ్చుకొని నిలబడినాడు. లోకంలో శ్రమలు వస్తాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు, అనేక ఇబ్బందులు ఇరుకులు వస్తున్నాయి కూడా దేవుని మనం ముందు సాగినప్పుడు దేవుని ఉన్నాడు మనతో అని ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడే మన పక్షం నుండి నడిపిస్తాడు. అటువంటి రీతిలో మనం నడిచినప్పుడు అనేక మార్లు మనం జయకరంగా ముందు సాగుతాం. అప్పుడు రీతిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టారు, మరణించారు, తిరిగి జయించారు. ఇవన్నీ రీతిలో మనం ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారంటే, మన ప్రభువులో ఎటువంటి పాపము కానీ శాపం కానీ ఎటువంటి దోషం కానీ లేదు, ఈయన నిజమైన దేవుడని చెప్పడానికి ఈ ఒక కారణం బట్టి మనం సంతోషిస్తాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్న దేశాలన్నింటిలో కూడా ఏదో ఒక చోట క్రైస్తవుల్ని హింసిస్తూనే ఉన్నారు. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లోనే దీని ద్వారా అనేక కార్యక్రమం జరుగుతాయి. ఇలా మనం చూసినట్టయితే కొన్ని ప్రాంతాలు ఇక్కడ మన దగ్గర ప్రాంతాల్లోకి మా ప్రాంతాల్లోకి రావద్దని అనేక సార్లు ఉన్నాయి. కానీ వీళ్ళందరికీ ఎంతైతే దేవుని నామాన్ని ఆపుదామని ప్రయత్నిస్తారో, ఆపుదామని చూస్తున్నారో, వీళ్ళందరికీ దేవుడు చేసే ఏంటంటే కార్యక్రమము ఆగదు, ఆగకుండా దానికి విరామంగా ముందుకు సాగుతుంది. ఆ ముందుకు సాగిన కారణం బట్టి ఏమైనా జరుగుతుందంటే దేవుని కార్యక్రమాలు అనేక గొప్పవి జరుగుతున్నవి. ఎప్పుడైతే నా నామమున మీరు నిందింపబడతారో మీరందరికీ దేవుడిచ్చే అనుగ్రహం ఏంటంటే మనం చూసినట్లయితే అనేక విషయాల్లో మనము ముందుకు సాగిన క్రీస్తుని ఎందుకు లేకుండా చేద్దాం అనుకున్నా అక్కడ ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు మనకు ఉన్నటువంటి యాంటీ క్రైస్ట్ బిల్ అని ఒకటి తీసుకురావాలని ఎంతగానో కష్టపడుతున్నారు. దీని ద్వారా ఎందుకంటే క్రైస్తవులను ఇంకా హింసించవచ్చు. ఎన్ని వచ్చినా కానీ మనందరం ప్రార్థనలో ఐక్యత కలిగినప్పుడు, నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు ఏం చేసినా ఈ లోకంలో ఉన్నది కొంతకాలమే. మళ్ళీ మనం ఎక్కడ వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకి మనం చేరుకోవాలి. అక్కడ యుగాలు ఆయన రాజ్యంలో ఉండాలంటే నీవు ఇక్కడ ఉండగానే దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగాలి. నీకు సమయం ఉన్నంత మట్టుకు దేవునితో నడిచినప్పుడు, అతనితో ముందుకు సాగినప్పుడు నీవు అనేక విషయాల్లో నువ్వు దేవునితో పాలుభాగస్తులు అవుతావు. ఈ పాలుభాగస్తులు కాకుండా అనేకమైన శ్రమలు పడినప్పుడు మనందరికీ ఉన్న ఇచ్చింది ఏంటంటే మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులు చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ యొక్కయు నామమును వారికి బాప్తిసమిచ్చుడి. ఇక్కడ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రపంచంలో మనం ఈరోజు చూసినట్లయితే చైనాకి భారతదేశానికి పోటీ ఉంది. చైనాకి భారతదేశం పోటీ ఈ బాటి దాటేసి ఉంటాం అనుకుంటున్నాను. భారతదేశంలో అనేకమైన ప్రజలు ఉన్నారు. ఆయన పోలిక చెప్పిన చేసుకునే ప్రజలందరినీ ఏం చేస్తారంటే వీళ్ళందరూ రక్షించబడాలంటే మనం అందరం వెళ్ళి ఏం చేయాలంటే వాళ్ళందరి కొరకు వెళ్ళి సమస్త ఆయన కొరకు శిష్యులుగా చేయాలి. కానీ జనం ఉన్నారు కానీ ఆయన కొరకు చేసేవారు తక్కువ ఉన్నారు. కాబట్టి మనం ఈ పరిచర్య చేయటం వల్ల మనం అనేక మందిని ఆయన దృష్టికి చేయడం. అలాగే ఇంకొక చూసినట్టే మరియు సర్వలోకం వెళ్ళి సృష్టిని సువార్తను ప్రకటించుడి. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడంటే మనం అందరూ కూడా ఏం చేయాలంటే దేవుని పనిలో, దేవుని కొరకు, దేవుని నిమిత్తము మనం చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి. అనేక గ్రామాల్లో ఈరోజు చూసినట్టయితే కొన్ని చోట్ల ఉన్న చోటనే సంఘాలు ఉన్నాయి కానీ మనకి కనిపిస్తున్నాయి. కానీ చాలా ఏరియాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే అక్కడికి ఎవరు
సువార్తకు వెళ్ళటం లేదు. ఆ సువార్తకు వెళ్ళని కారణం బట్టి ఏమవుతుందంటే అక్కడ అనేకులు నశించిపోతున్నారు. ఆ నశించిపోవడం బట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళందరూ నిత్య నరకానికి పోతారు. ఆ నరకానికి పోకుండా మనం ఏం చేయాలంటే వీలైన మట్టికి కొంతమంది టీవీల ద్వారా అక్కడికి వెళ్తున్నారు, కొంతమంది సెల్ ద్వారా ఈ వంటి వర్తమానాలను బట్టి అక్కడికి వెళ్తున్న వాక్యాలను బట్టి వాళ్ళు వినటం వలన నువ్వు చూసింది ఏంటంటే వెళ్ళి నీకు వీలైనంత మట్టికి పరిచర్య చేయడానికి దానికి దాన్ని వాళ్ళకి వందించడానికి నీవు కృప చూపించాలి. అటువంటి రీతిలో నువ్వు నడుచుకున్నట్లయితే దేవుని పట్ల అనేకమైన గొప్ప కార్యములు చూస్తావు. మనం ఇహమందు ధనవంతులమే, పరమందు కూడా ధనవంతులమే. ఇటువంటి మాటలను బట్టి మనం ఏం చేయాలంటే ఒకరినొకడు ఆదరించుకుని దేవుని నామంలో ముందుకు సాగినప్పుడు ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుని మార్గంలో మనం ఎడతెగక ప్రార్థన చేసి ఈరోజు జరుగుతున్న కాలం క్రైస్తవులపై వస్తున్నాయి అన్నా కానీ నీవు ప్రార్థన చేసి అనేకులు ఈ రోజు నుంచి నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నా పక్కనే వేరే ఒక అతను ఉన్నారు, ఆయన ఇంకా రక్షణ పొందలేదు, ఆయన కొరకు నేను ప్రార్థన చేశాను. ఈ రోజు నుంచి నువ్వు తీర్మానం తీసుకుంటే దాన్ని బట్టి నువ్వు అనేకులను మార్పు చెందడానికి అతని ద్వారా ఇంకొకరు అలాగ మార్పు చెందుతూ దేవుని యొక్క సువార్త పనిలో మనం ముందు సాగుతాం. ఈరోజు నిన్ను వాళ్ళు హింసించినా దూషించినా కానీ నువ్వు దాన్ని నిందను నువ్వు బాధపడకుండా దాన్ని ప్రభువుని యేసుక్రీస్తుకి అప్పచెప్పి నువ్వు ఇంకా ముందుకు సాగినప్పుడు దేవుడు నిన్ను ధన్యులుగా చేస్తాడు. ఈ ధన్యత మనకు కావాలంటే నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే దేవుని కొరకు మనం పోరాడి దేవునిలో మనం హతసాక్షులుగా అయినా కానీ దేవునిలో ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశిస్తాడు. ఈ చిన్న వాక్యం వినికులలో దీవించిన గాక. ఆమేన్.